కూటమి సునామీలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు కొట్టుకుపోయారు. అలాంటి వారిలో మంత్రి రోజా కూడా ఒకరు. హ్యాట్రిక్ సాధిస్తా అంటూ బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు ఓటమిని రుచి చూపించారు. గత 2 ఎన్నికల్లో స్వల్పాధిక్యంతో నెగ్గిన రోజా ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీఐఐసీ చైర్పర్సన్గా, మంత్రిగా పదవులు నిర్వహించిన నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేకపోవడం, ఒంటెత్తు పోకడలతో సొంత పార్టీ వారిని దూరం చేసుకోవడంతో ఎన్నికల వేళ ఓటర్లు తమ ప్రతాపం చూపించారు. తన ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో రోజా చిత్తుగా ఓడిపోయారు. పర్యాటక శాఖ మంత్రి అంటే నెలకు 3 సార్లు తిరుమల శ్రీవారిని, 4 సార్లు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని దర్శనం చేసుకోవడమే అనుకున్నారు తప్ప ఏనాడు మంత్రిగా బాధ్యతగా వ్యవహరించలేదన్న విమర్శలు రోజాపై ఉన్నాయి. నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించలేదని, ఆమె ఫోకస్ అంతా ఎప్పుడూ తిరుమల, తాడేపల్లి, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మీద విమర్శలు చేయడంపైనే ఉండేదని అంటున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలోనూ రోజా కేవలం 2681 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఈసారి టీడీపీ ప్రభంజనంలో సొంత నేతల వ్యతిరేకతతో ఆమె ఘోరంగా ఓడిపోయారు. నగరి నియోజకవర్గానికి 10 ఏళ్లుగా పట్టిన శని పీడ విరగడైందని, నగరి నియోజకవర్గానికి రోజా రావడంతో వైఎస్ఆర్సీపీకి శని పట్టిందని, ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఉండుంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని సొంత నేతలే అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? రోజా నగరిగడ్డ గురించి తమను నగరి మున్సిపాలిటీ గేటును కూడా తాకనివ్వను అన్నావు. ఇప్పుడే ఆమె రాష్ట్రంలో కూడా కనిపించకుండా పోయారని నగరి వైసీపీ నేత శాంతి అన్నారు. ఇకపై నగరి ప్రజలు అన్నదమ్ములుగా ఐకమత్యంతో కలిసి ఉంటారని బాయ్ బాయ్ రోజా అంటూ ఎద్దేవా చేశారు. నగరి వైసీపీ నేతలందరూ దాదాపు ఇదే మాట. ఒకవైపు సొంత పార్టీలో వ్యతిరేకత, మరొక వైపు ఘోరంగా ఓడిపోవడం, ఇంకోవైపు టీడీపీ శ్రేణులు రోజాని టార్గెట్ చేయడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విరవీగారు, ఎవరినీ లెక్క చేయలేదు, సెగ్మెంట్కి చేసింది ఏమీ లేదు. అందుకే టీడీపీకి 45,000 మెజార్టీ అందించారు. ఇక నగరిలో రోజా పనైపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఏం చేస్తారు? మళ్లీ బుల్లితెర, వెండితెర అవకాశాల కోసం చూస్తారా అనే చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు ఆమె సాగించిన అరాచకాలకు బదులు తీర్చుకుంటామని ఎమ్మెల్యే భానుప్రకాష్ హెచ్చరించారు. దీంతో రోజాకి ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతుంది. అలాగే నగరిలో ఆమె వెంట నడిచిన నేతలు లేరు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకి చిన్న బ్రేక్ ఇచ్చి చెన్నైలో సేద తీరుతారనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, రాజకీయంగా ఎలా అడుగులు వేస్తారు అనేది వేచి చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.